Today we will discuss about alkyl halides and aryl halides. ప్రిపరేషన్స్ వరకు లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. తర్వాత నెక్స్ట్ ప్రాపర్టీస్ అంటే ఇక్కడ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ జరుగుతాయి. సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఇక్కడ హాలో గ్రూప్ అనేది కార్బన్ కంటే హాలో గ్రూప్కి ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉండడం వల్ల కార్బన్ పై పార్షియలీ పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. అదే హాలో గ్రూప్ పైన పార్షియలీ నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఇక్కడ హాలో గ్రూప్ అనేది అంతకంటే ఎక్కువగా ఉన్న స్ట్రాంగ్గా ఉండే న్యూక్లియోఫిలిక్ నేచర్తో ఉన్న సబ్స్టిట్యూషన్స్తో బైండ్ అవ్వడం వల్ల అంటే రీప్లేస్ చేయడం వల్ల న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేటివి జరుగుతాయి. సో ఇక్కడ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే వన్ గ్రూప్ని రీప్లేస్ చేసి ఇంకో అనదర్ గ్రూప్ జాయిన్ అయితే వాటిని సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటాము. అదే అడిషన్ రియాక్షన్స్ అంటే ఒక డబుల్ బాండ్ని బ్రేక్ చేసి అడిషన్ జరుపుతాయి. అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ యాటమ్స్ని యాడ్ చేస్తే దట్ ఈస్ ద అడిషన్ రియాక్షన్స్. సో ఇక్కడ హాలోజన్ డెరివేటివ్స్ అనేటివి అదే ఆల్కైల్ హాలైడ్స్ అనేటివి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తాయి. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ లో ఎందుకు పార్టిసిపేట్ చేస్తాయి అంటే ఇక్కడ హాలోజన్ అనేది పార్షియలీ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, కార్బన్ పై పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో పోలరైజబిలిటీ అంటే పొలారిటీ అనేది బాండ్ బ్రేక్ అయ్యి పొలారిటీ వలన ఆ కార్బన్ పై పాజిటివ్ ఛార్జ్ అంటే కార్బోకాటియాన్స్ ఫామ్ అవుతాయి అండ్ హాలో గ్రూప్స్ పై నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అందుకే ఇది న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తాయి. సో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేటివి టూ టైప్స్ గా ఉంటాయి ఆల్కైల్ హాలైడ్స్. దట్ ఈస్ SN1 రియాక్షన్స్, SN2 రియాక్షన్స్. SN1 రియాక్షన్స్, SN2 రియాక్షన్స్. ఫస్ట్ వన్ SN1 రియాక్షన్స్ అంటే సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిలిక్ substitution nucleophilic unimolecular substitution reaction. న్యూక్లియోఫిలిక్ యూనిమాలిక్యులర్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ దీన్నే మనం SN1 రియాక్షన్ అని కూడా అంటాం. SN1 రియాక్షన్. సో SN1 రియాక్షన్ అంటే ఇక్కడ ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటంటే రియాక్టెంట్స్ రేట్ అనేది ఒక రియాక్టెంట్ పైన మాత్రమే డిపెండ్ అయితే దాన్ని మనం యూనిమాలిక్యులర్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటాము. సో రేట్ అనేది రియాక్టెంట్ R బాండ్ OH, R బాండ్ Cl పైన కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్స్ రియాక్టెంట్ పైన డిపెండ్ అయితే అంటే ఒక రియాక్టెంట్ 2 రియాక్టెంట్స్ ఉన్నా సరే ఒక రియాక్టెంట్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం యూనిమాలిక్యులర్ రియాక్షన్స్ అంటాము. అదే సెకండ్ ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ SN1 రియాక్షన్స్ లో ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్ ఉంటుంది. సో ఆర్డర్ ఆఫ్ రియాక్షన్స్ అనేది 1 గా ఉంటుంది కాబట్టి అందుకే దీన్ని మనం యూనిమాలిక్యులర్ రియాక్షన్స్ అని అంటాము. ఇక్కడ 2 స్టెప్స్ లో జరుగుతుంది. ఈ రియాక్షన్స్ అనేటివి 2 స్టెప్స్ లో జరుగుతాయి. ఆ 2 స్టెప్స్ లో ఫస్ట్ స్టెప్ అనేది స్లో స్టెప్, సెకండ్ స్టెప్ అనేది ఫాస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ లో ఏమవుతుందంటే ఇక్కడ హాలో గ్రూప్ అనేది రిమూవ్ అయిపోయి అంటే పోలరైజ్డ్ అయిపోయి డెల్టా మైనస్ ఛార్జ్ అనేది హాలో గ్రూప్ పైన అండ్ పాజిటివ్ ఛార్జ్ అనేది కార్బన్ పై అంటే కార్బోకాటియాన్స్ అనేటివి ఫామ్ అవుతాయి. దట్ ఈస్ ద స్లో స్టెప్ లో ఏమవుతుంది కార్బోకాటియాన్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఇంకా అనదర్ స్టెప్ లో ఏమవుతుంది అంటే కార్బోకాటియాన్ కి అనదర్ న్యూక్లియోఫైల్ దట్ ఈస్ OH గ్రూప్ తో OH గ్రూప్ అనేది ఇంట్రొడ్యూస్ అవుతుంది అండ్ ఆల్కైల్ హాలైడ్స్ ఆల్కహాల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. సో దట్ ఈస్ ద ఫాస్ట్ స్టెప్. సో ఇక్కడ చూస్తే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ SN1 రియాక్షన్స్ లో యూనిమాలిక్యులర్ రియాక్షన్స్ ఇది ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్ అండ్ ఒక రియాక్టెంట్ పైన మాత్రమే రేట్ అనేది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఒక రియాక్టెంట్ పైన మాత్రమే డిపెండ్ అయితే దాన్ని మనం యూనిమాలిక్యులర్ రియాక్షన్స్ అంటాము. ఇక్కడ 2 స్టెప్స్ లో జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ R బాండ్ X plus KOH to form a R bond OH plus KX. Rate depends on R bond X concentration.
దిస్ ఈజ్ ఈ రియాక్షన్ అనేది 2 steps లో జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ లో ఏమవుతుంది, ఆర్ బాండ్ ఎక్స్ స్లో ప్రాసెస్ ఏమవుతుంది, ఆర్ ప్లస్ అండ్ ఎక్స్ మైనస్ గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద కార్బో క్యాటయాన్. ద నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో ఏమవుతుందంటే ఆర్ ప్లస్ దట్ ఈస్ ద కార్బోకాటయాన్ అండ్ ఓహెచ్ మైనస్ తో రియాక్షన్ జరిపి ఆర్ బాండ్ ఓహెచ్ గా కన్వర్ట్ అవుతుంది. సో అనదర్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. SN1 రియాక్షన్ అంటే న్యూక్లియోఫిలిక్ యూనిమాలిక్యులర్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటాము. దీన్ని SN1 రియాక్షన్ అని కూడా అంటాము. ఇక్కడ రేట్ అనేది, ఈ రియాక్షన్ యొక్క రేట్ అనేది ఒక రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్, 1 రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది. దట్ ఈస్ ద ఆర్ బాండ్ ఎక్స్ ఆల్కైల్ హ్యాలైడ్ యొక్క రియాక్టెంట్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది. ఇది 2 steps లో ప్రాసెస్ అనేది ఉంటుంది. 2 steps లో ఫస్ట్ స్టెప్ ఏమవుతుందంటే స్లో స్టెప్ ని రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటాము. సో స్లో స్టెప్ లో ఏమవుతుంది, కార్బోకాటయాన్ ఫామ్ అవుతుంది. కార్బోకాటయాన్ నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుంది, ఇది ఫాస్ట్, ఈ స్టెప్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. కార్బోకాటయాన్ OH మైనస్ KOH లో ఉండే OH మైనస్ తో రియాక్షన్ జరిపి న్యూక్లియోఫైల్ అంటే ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్ నే న్యూక్లియోఫైల్స్ అంటాము. సో హాలో గ్రూప్స్ తో పోలిస్తే OH మైనస్ అనేది వెరీ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ అన్నమాట. అందుకే X మైనస్ అనేది బ్రేక్ చేసి OH మైనస్ అనేది బైండ్ అవుతుంది. సో ఇక్కడ ఆర్ బాండ్ OH గా కన్వర్ట్ అవుతుంది. ఈ రియాక్షన్ అనేది చాలా ఫాస్ట్ రియాక్షన్ అన్నమాట. దిస్ ఈస్ ద యూనిమాలిక్యులర్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో ఇక్కడ రియాక్టివిటీ చూస్తే, రియాక్టివిటీ అనేది ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే టెర్షరీ, సెకండరీ, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ సబ్స్టాన్సెస్ అనేటివి ఒక కార్బన్ తో బైండ్ అయిండే హాలో గ్రూప్, సపోజ్ CH3 CH2 Cl. ఇక్కడ కార్బన్ ఇంకో కార్బన్ తో బైండ్ అయ్యుండి హాలోజన్ బైండ్ అయ్యిండే కార్బన్ 1 more కార్బన్ తో బైండ్ అయింటే వీటిని ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటాము. అదే సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే CH3 CHCl. దీస్ ఆర్ ద సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్. అంటే హాలోజన్ తో బైండ్ అయ్యిండే కార్బన్ 2 more కార్బన్స్ తో బైండ్ అయితే వాటిని మనం సెకండరీ హాలోజన్ డెరివేటివ్స్ అంటాం. అదే కార్బన్ 3 more కార్బన్స్ తో హాలోజన్ బైండ్ అయ్యిండే కార్బన్ 3 more కార్బన్స్ తో బైండ్ అయితే వాటిని మనం ఏమంటాము, టెర్షరీ హాలోజన్ డెరివేటివ్స్ అంటాము. సో ఇక్కడ రియాక్టివిటీ ఆర్డర్ అనేది ఎలా ఉంటుందంటే SN1 రియాక్షన్స్ కి టెర్షరీ, సెకండరీ, ప్రైమరీ, అంటే టెర్షరీ కాంపౌండ్స్ లో SN1 రియాక్షన్స్ అనేటివి జరుగుతాయి. తర్వాత దానికంటే తక్కువ సెకండరీ, తర్వాత ప్రైమరీ. అంటే ప్రైమరీలో ఎక్కువగా SN1 రియాక్షన్స్ అనేటివి జరుగు, టెర్షరీలో SN1 రియాక్షన్స్ అనేటివి ఎక్కువగా జరుగుతాయి. సో ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అంటే హాలోజన్ డెరివేటివ్స్. ఇప్పుడు మనం హాలోజన్ డెరివేటివ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి హాలోజన్ బైండ్ అయి ఉండే కార్బన్ 1 more కార్బన్ తో బైండ్ అయి ఉంటే వాటిని ప్రైమరీ అంటాము. అదే హాలోజన్ సబ్స్టిట్యూయెంట్ ఉండే కార్బన్ 2 more కార్బన్స్ తో బైండ్ అయితే వాటిని సెకండరీ. అదే 3 more కార్బన్స్ తో బైండ్ అయి ఉంటే వాటిని టెర్షరీ అంటాము. సో రియాక్టివిటీ ఆర్డర్ అనేది SN1 రియాక్షన్స్ కి టెర్షరీ, సెకండరీ, ప్రైమరీగా ఉంటుంది. మనం ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తే టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్, దట్ ఈస్ CH3 Cl. హాలోజన్ సబ్స్టిట్యూయెంట్ ఉండే కార్బన్ 3 more కార్బన్స్ తో బైండ్ అయింది. దట్ ఈస్ ద టెర్షరీ బ్యూటైల్ క్లోరైడ్. టెర్షరీ బ్యూటైల్ క్లోరైడ్ అనేది KOH తో రియాక్షన్ జరిపి CH3OH ప్లస్ KCl గా కన్వర్ట్ అవుతుంది. ఈ రియాక్షన్ అనేది 2 steps లో జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ లో ఏమవుతుంది, దీన్ని మనం CH3 thrice C గా కూడా రాసుకోవచ్చు. మిథైల్ గ్రూప్స్ అనేటివి 3 మిథైల్ గ్రూప్స్ ఒక కార్బన్ పైన ఉంది కాబట్టి CH3 thrice C ప్లస్ KOH. ఫస్ట్ స్టెప్ లో స్లో స్టెప్ లో ఏమవుతుంది, కార్బోకాటయాన్ ఫామ్ అవుతుంది Br.
బ్రోమిన్ ఆ బ్రోమో గ్రూప్ అనేది క్లీవేజ్ అయిపోయి కార్బోకాటియన్ ఫామ్ అవుతుంది. CH3 థ్రైస్ C ప్లస్ ప్లస్ Br మైనస్. ఇది స్లో స్టెప్. ద నెక్స్ట్ వన్ సెకండ్ స్టెప్ లో ఏమవుతుంది, ఈ కార్బోకాటియన్ అంటే టెర్షరీ బ్యూటైల్ కార్బోకాటియన్ అనేది OH మైనస్ తో బైండ్ అయ్యి CH3 థ్రైస్ COH గా కన్వర్ట్ అవుతుంది. CH3 థ్రైస్ C ప్లస్ ప్లస్ OH మైనస్ టు ఫార్మ్ ఏ CH3 థ్రైస్ COH. Tertiary butyl bromide reacts with KOH to form a tertiary butyl alcohol. ఇది 2 స్టెప్స్ లో జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ లో కార్బోకాటియన్ టెర్షరీ బ్యూటైల్ కార్బోకాటియన్ ఫామ్ అవుతుంది. ద నెక్స్ట్ స్టెప్ లో కార్బోకాటియన్ అనేది OH మైనస్ తో రియాక్షన్ జరిపి టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ ద SN1 రియాక్షన్స్. అనదర్ వన్ SN2 రియాక్షన్. SN2 reaction, nucleophilic substitution, nucleophilic bimolecular substitution reaction. సబ్స్టిట్యూషన్ అంటే ఒక గ్రూప్ ని రీప్లేస్ చేసి ఇంకొక గ్రూప్ వచ్చి జాయిన్ అవ్వడం. ఇక్కడ న్యూక్లియోఫిలిక్ అంటే హాలో గ్రూప్ అనేది న్యూక్లియోఫిలిసిటీ అంటే ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్. ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్ అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది. ఈ ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుంది కాబట్టి దాన్ని రీప్లేస్ చేసి అంతకంటే ఎక్కువగా ఉన్న స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ అనేది జాయిన్ అవుతుంది. ఇక్కడ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరుగుతుంది. అది టూ ప్రాసెస్ లో జరుగుతుంది. SN1 SN2. SN1 లో ఏమవుతుందంటే 2 స్టెప్స్ లో జరుగుతుంది అండ్ రేట్ అనేది రియాక్టెంట్ వన్ రియాక్టెంట్ పైన మాత్రమే డిపెండ్ అయితే, కాన్సన్ట్రేషన్ ఆఫ్ వన్ రియాక్టెంట్ పైన మాత్రమే డిపెండ్ అయితే దాన్ని మనం యూనిమాలిక్యులర్ రియాక్షన్స్ అంటాం. అదే బైమాలిక్యులర్ రియాక్షన్స్ లో ఏమవుతుందంటే రేట్ డిపెండ్స్ ఆన్ 2 reactants, that is the R bond Cl OH మైనస్. వీటి కాన్సన్ట్రేషన్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి దీన్ని బైమాలిక్యులర్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటాము. అండ్ ఇది సెకండ్ ఆర్డర్ కైనెటిక్స్. ఇది ఒక స్టెప్ లో మాత్రమే జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ లో ఏమవుతుందంటే రియాక్టివిటీ ఆర్డర్ ఎలా ఉంటుందంటే ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్కైల్ హాలైడ్స్. సో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ యూనిమాలిక్యులర్ అంటే ఇక్కడ సెకండ్ ఆర్డర్ అండ్ రియాక్టెంట్స్ 2 రియాక్టెంట్స్ పైన డిపెండ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్షన్ రాస్తే సి హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్. ప్రైమరీ అంటే మనం ఇక్కడ మిథైల్ బ్రోమైడ్ తీసుకుంటాం. CH3Br ప్లస్ OH మైనస్ టు ఫార్మ్ ఏ C hydrogen 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 partially bond Br minus OH minus. దీన్నే మనం ఏమంటామంటే ట్రాన్సిషన్ స్టేట్ అంటాం. నెక్స్ట్ ప్రాసెస్ లో ఏమవుతుంది C OH హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్. సో ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ప్రైమరీ మిథైల్ బ్రోమైడ్ తీసుకుంటాం. మిథైల్ బ్రోమైడ్ రియాక్ట్స్ విత్ KOH. ఏమవుతుందంటే పార్షియలీ బాండ్ బ్రేకింగ్ అంటే ఈ OH మైనస్ అనేది బ్యాక్ సైడ్ బైండ్ అవుతుంది. ఈ బ్యాక్ సైడ్ ఎందుకు ఇక్కడ గ్రూప్ అంటే ఇక్కడ రిజిడిటీ అనేది ఉండదు కాబట్టి, రిజిడిటీ అంటే ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ మాలిక్యూల్స్ అనేటివి ఉండవు కాబట్టి ఫ్రీగా హైడ్రోజన్సే ఉన్నాయి కాబట్టి ఈ OH మైనస్ అనేది బ్యాక్ సైడ్ వచ్చి బైండ్ అవుతుంది. బ్యాక్ సైడ్ వచ్చి బైండ్ అయినప్పుడు ఏమవుతుంది పార్షియలీ బాండ్ మేకింగ్ పార్షియలీ బాండ్ బ్రేకింగ్. సో CBr పైన బాండ్ క్లీవేజ్ అనేది జరుగుతుంది. అదే OH మైనస్ కి C కి మధ్య పార్షియలీ బాండ్ ఫార్మింగ్ అనేది ఫామ్
అవుతుంది. సో ఇక్కడ OH మైనస్ బైండ్ అవుతూ ఉంటుంది అండ్ CBr మైనస్ బాండ్ క్లీవేజ్ అనేది బ్రేక్ అవుతూ ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే ట్రాన్సిషన్ స్టేట్ అంటాము. సో ఇన్ ట్రాన్సిషన్ స్టేట్ ఏమవుతుందంటే CBr బాండ్ క్లీవేజ్ ఆఫ్ CBr బాండ్ అండ్ బాండ్ ఫార్మింగ్ ఆఫ్ COH బాండ్ టేక్స్ ప్లేస్ సైమల్టేనియస్లీ. అంటే అట్ ద సేమ్ టైం CBr బాండ్ అనేది క్లీవేజ్ అవుతూ COH బాండ్ అనేది మేక్ అవుతూ ఉంటుంది. దీనే మనం ట్రాన్సిషన్ స్టేట్ అంటాము. ఇక్కడ ఒక స్టెప్ ప్రాసెసే, ఆ ఒక స్టెప్ లో ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అయ్యాక ప్రొడక్ట్ అనేది, మనకు కావాల్సిన ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అంటే ఇటు సైడ్ బ్రోమో గ్రూప్ ఉంది, నెక్స్ట్ ప్రొడక్ట్ లో న్యూక్లియోఫిల్ అనేది ఆపోజిట్ సైడ్ బాండ్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ద ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ SN2 రియాక్షన్ చూస్తే న్యూక్లియోఫిలిక్ బైమోలిక్యులర్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ రేట్ అనేది 2 రియాక్టెంట్స్ పైన డిపెండ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ రియాక్టివిటీ ఆర్డర్ చూస్తే ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ గా ఉంటాయి. సో ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ మిథైల్ బ్రోమైడ్ తీసుకుంటాం ఎగ్జాంపుల్ గా. మిథైల్ బ్రోమైడ్ రియాక్ట్స్ విత్ KOH టు ఫార్మ్ ఏ మిథైల్ ఆల్కహాల్. ఇక్కడ ట్రాన్సిషన్, ఇది స్లో స్టెప్, ఇదేమో ఫాస్ట్ స్టెప్. స్లో స్టెప్ లో ఏమవుతుందంటే OH మైనస్ అనేది బ్యాక్ సైడ్ వచ్చి బైండ్ అవ్వడం వలన బాండ్ ఫార్మింగ్, బాండ్ బ్రేకింగ్ అనేది సైమల్టేనియస్ గా జరుగుతుంది ట్రాన్సిషన్ స్టేట్ లో. నెక్స్ట్ ప్రొడక్ట్ అనేది ట్రాన్సిషన్ స్టేట్ లో బాండ్ బ్రేకింగ్ జరిగిపోయి బాండ్ ఫార్మింగ్ కూడా అయిపోయి ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ లాస్ట్ ప్రొడక్ట్ వచ్చే కొద్దీ ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అనేది ఫామ్ అవుతుంది. దీస్ ఆర్ ద SN1 SN2 రియాక్షన్స్. SN2 రియాక్షన్స్ లో SN2 రియాక్షన్స్ లో రియాక్టివిటీ ఆర్డర్ అనేది SN1 రియాక్షన్స్ లో టెర్షరీ, సెకండరీ, ప్రైమరీ. అదే SN2 రియాక్షన్స్ లో ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ. 2-step process, 1-step process. ఇక్కడేమో కార్బోకాటయాన్ ఫామ్ అవుతుంది, కార్బోకాటయాన్. ఇక్కడేమో ట్రాన్సిషన్ స్టేట్ ఫామ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ SN2 లో ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ కూడా ఫామ్ అవుతుంది. ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్. ఫస్ట్ స్టెప్ లో కార్బోకాటయాన్ కి మళ్ళీ OH మైనస్ బైండ్ అవ్వడం వల్ల ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ ప్రాపర్టీస్. ఆల్కైల్ హ్యాలైడ్స్ యొక్క ప్రాపర్టీస్ లో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ తర్వాత రీప్లేస్మెంట్ బై OH గ్రూప్. సో ఇక్కడ హాలో గ్రూప్ అనేది OH మైనస్ తో రీప్లేస్ అయితే ఫ్రమ్ ప్రిపరేషన్స్ లో ఏమవుతుంది, OH నుంచి ఆల్కైల్ హ్యాలైడ్స్ ని ప్రిపేర్ చేస్తాం. సేమ్ అదే విధంగా OH ని రీప్లేస్ చేసేది. ఇప్పుడు న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటే OH మైనస్ నే బ్రోమో గ్రూప్ ని, హాలో గ్రూప్ ని OH మైనస్ అనేది రీప్లేస్ చేస్తుంది. సో ఇక్కడ రీప్లేస్మెంట్ బై OH గ్రూప్. ఆల్కైల్ హ్యాలైడ్స్ తీసుకొని R bond X ఆల్కలీన్ KOH ఆర్ NaOH సొల్యూషన్స్ తో ఆల్కలీన్ KOH తో రియాక్షన్ జరిపితే R bond OH ప్లస్ KX ఫామ్ అవుతుంది. So alkaline solution of KOH. Alkyl halides reacts with alkaline KOH or AgOH తో రియాక్షన్ జరిపితే ఆల్కహాల్స్ గా కన్వర్ట్ అవుతాయి. దట్ ఈస్ ద రీప్లేస్మెంట్ బై OH గ్రూప్. అంటే ఆల్కైల్ హ్యాలైడ్స్ ప్రాపర్టీస్ అంటే ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేటివి దేంతో రియాక్షన్ జరిపితే ఏ ప్రొడక్ట్ ఫామ్ అవుతుందో చెప్పడాన్ని ప్రాపర్టీస్ అంటాము. అదే ప్రిపరేషన్స్ అంటే ప్రొడక్ట్ లో వాటి యొక్క ఆల్కైల్ హ్యాలైడ్స్ ఫామ్ అవ్వాలి. సో ఫస్ట్ ఏంటంటే రీప్లేస్మెంట్ బై OH గ్రూప్. అంటే హాలో గ్రూప్ అనేది OH గ్రూప్ తో రీప్లేస్ చేయాలి. అది ఎలా అంటే ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేది ఆల్కలీన్ KOH ఆర్ AgOH తో రియాక్షన్ జరిపితే R bond OH అంటే ఆల్కహాల్స్ OH అనేది రీప్లేస్ చేస్తుంది. దట్ ఈస్ ద రీప్లేస్మెంట్ బై OH గ్రూప్. ద నెక్స్ట్ వన్ రీప్లేస్మెంట్ బై సైనో గ్రూప్. సైనో గ్రూప్ అంటే బాండ్ CN. సైనో గ్రూప్ ని ఆల్కైల్ హ్యాలైడ్ ని రీప్లేస్ చేస్తే అంటే R bond X రియాక్ట్స్ విత్
ఆల్కహాలిక్ AgCN ఆల్కహాలిక్ AgCN తో రియాక్షన్ జరిపితే ఆర్బాన్ CN గా కన్వర్ట్ అవుతుంది ప్లస్ AgX ఎగ్జాంపుల్ తీసుకుంటే CH3CH2Cl plus AgCN, that is a alcoholic silver cyanide. Alcoholic silver cyanide తో ethyl chloride రియాక్షన్ జరిపి CH3CH2Cn గా కన్వర్ట్ అవుతుంది, దట్ ఈస్ అ ఇథైల్ సైనైడ్ ప్లస్ AgCl. సో రీప్లేస్మెంట్ బై సైనో గ్రూప్ అంటే ఆల్కైల్ హాలైడ్స్ రియాక్ట్స్ విత్ alcoholic AgCN to form a alkyl cyanide. The next one, replacement by isocyanide group. Isocyanide group ante bond NC. CN ante cyanide group, NC ante isocyanide group. So alkyl halides reacts with AgCN to form a R bond C triple bond N. Sorry, R bond N triple bond C. R bond N triple bond C. Isocyanide antam. Alkyl isocyanide. సో ఆల్కహాలిక్ AgCN తో అయితే ఆల్కైల్ సైనైడ్ కన్వర్ట్ అవుతుంది, అదే AgCN తో రియాక్షన్ జరిపితే ఆల్కైల్ ఐసోసైనైడ్ ఫామ్ అవుతుంది, దట్ ఈస్ ద జనరల్ రియాక్షన్. అదే CH3CH2 Br తీసుకొని AgCN తో రియాక్షన్ జరిపితే CH3CH2 N triple bond C ప్లస్ Br గా కన్వర్ట్ అవుతుంది, దట్ ఈస్ అ ఐసోసైనైడ్. రీప్లేస్మెంట్ బై ఐసోసైనైడ్ గ్రూప్. ద నెక్స్ట్ వన్, రీప్లేస్మెంట్ బై నైట్రో గ్రూప్. ఆల్కైల్ హాలైడ్స్ రియాక్ట్స్ విత్ AgNO2 సిల్వర్ నైట్రేట్ తో రియాక్షన్ జరిపితే ఆర్బాన్ NO2 ప్లస్ AgX. సో సిల్వర్ నైట్రేట్ తో రియాక్షన్ జరిపితే ఆల్కైల్ నైట్రో గ్రూప్ అనేది ఇంట్రొడ్యూస్ అవుతుంది. సో రీప్లేస్మెంట్ బై నైట్రో గ్రూప్ అంటే హాలో గ్రూప్ ని NO2 గ్రూప్ రీప్లేస్ చేస్తుంది. ద జనరల్ ఈక్వేషన్ అండ్ దీనికి ఎగ్జాంపుల్ గా తీసుకుంటే CH3CH2X ప్లస్ AgNO2 టు ఫార్మ్ ఏ CH3CH2NO2 plus AgX. That is the replacement by nitro group. The next one, replacement by alkoxy group. Alkoxy group ante alkyl halides reacts with NaOR dash. R dash అంటే అనదర్ ఆల్కైల్ గ్రూప్ తీసుకుంటాము. ఒక ఆల్కైల్ గ్రూప్ CH3 తీసుకున్నాం అనుకోండి, R dash అనేది ఈథైల్ గ్రూప్, ప్రొపైల్ గ్రూప్ ఏదైనా తీసుకోవచ్చు. సోడియం ఆల్కాక్సైడ్ తో రియాక్షన్ జరిపితే ఈథర్స్ అనేటివి ఫామ్ అవుతాయి. R bond O R dash ప్లస్ NaX. దీన్నే విలియమ్సన్ సింథసిస్ అంటాము. విలియమ్సన్ ether synthesis. So replacement by alkoxy group. Alkyl halide అనేది sodium alkoxide, that is a alkoxy group. OR dash అనేది alkoxy group. sodium alkoxide తో రియాక్షన్ జరిపి ఈథర్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఈ రియాక్షన్ ఏమంటామంటే విలియమ్సన్ ఈథర్ సింథసిస్. ఎగ్జాంపుల్ తీసుకుంటే CH3Cl ప్లస్ NaOC2H5 టు ఫార్మ్ ఏ CH3OC2H5 ప్లస్ NaCl. ఈథైల్ మిథైల్ ఈథర్ మిథైల్ క్లోరైడ్.
This is the replacement by alkoxy group. దీన్నే విలియమ్సన్ ఈథర్ సింథసిస్ అంటాము. The next one replacement by amino group. సో ఆర్బాండ్ ఎక్స్ అనేది అమ్మోనియాతో రియాక్షన్ జరిపి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర బాయిల్ చేస్తే ఆర్బాండ్ NH2 ఆల్కైల్ అమైన్ అనేది ఫామ్ అవుతుంది HX. దాని నెక్స్ట్ ప్రాసెస్ లో ఎగ్జాంపుల్ తీసుకుంటాం CH3 CH2 Cl అమ్మోనియాతో రియాక్షన్ జరిపి ఇథైల్ అమైన్ ఫామ్ అవుతుంది ప్లస్ HCl. ఇథైల్ అమైన్ ని CH3 CH2 NH2 ని నెక్స్ట్ వన్ మోర్ ఆల్కైల్ హ్యాలైడ్ తో రియాక్షన్ జరిపితే CH3 CH2 Cl టు ఫార్మ్ ఇక్కడ ఉన్న 2 హైడ్రోజన్స్ లో 1 హైడ్రోజన్ ని రీప్లేస్ చేసి సెకండరీ అమైన్స్ అనేటివి ఫామ్ అవుతాయి CH3 CH2 ట్వైస్ NH. ద నెక్స్ట్ వన్ నెక్స్ట్ మళ్ళీ CH3 CH2 Cl తో రియాక్షన్ జరిపి ఇంకో హైడ్రోజన్ ని కూడా రీప్లేస్ చేసి టెర్షరీ అమైన్స్ అనేటివి ఫామ్ అవుతాయి CH3 CH2 థ్రైస్ N. ద నెక్స్ట్ వన్ CH3 CH2 Cl తో రియాక్షన్ జరిపి CH3 క్వాటర్నరీ అమ్మోనియం సాల్ట్స్ ని ఫామ్ అవుతాయి CH3 CH2 4 times N plus. That is the quaternary amine salts అన్నమాట. సో అమినో గ్రూప్ అనేది రీప్లేస్ చేయడానికి ఆల్కైల్ హ్యాలైడ్స్ అమ్మోనియాతో బాయిల్ చేయాలి 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర. అప్పుడు ఆల్కైల్ అమీన్స్ అనేటివి ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ ఇథైల్ క్లోరైడ్ తీసుకుని అమ్మోనియాతో రియాక్షన్ జరిపి ఇథైల్ అమైన్ ఫామ్ అవుతుంది. ఈ ఇథైల్ అమైన్ అనేది మళ్ళీ నెక్స్ట్ ఇథైల్ క్లోరైడ్ తో రియాక్షన్ జరిపి సెకండరీ అమైన్స్, ద నెక్స్ట్ వన్ టెర్షరీ అమైన్స్, లాస్ట్ వన్ క్వాటర్నరీ అమ్మోనియం యొక్క డెరివేటివ్స్ అనేటివి ఫామ్ అవుతాయి, అమీన్స్ యొక్క డెరివేటివ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ద నెక్స్ట్ వన్ రియాక్షన్ విత్ హ్యాలైడ్స్. ఆర్బాన్ Cl అనేది NaBr ఆర్ NaI ఆర్ KBr ఆర్ KI తో రియాక్షన్ జరిపి R bond Br, R bond I, R bond Br, R bond I. Alkyl chloride reacts with sodium bromide or sodium iodide or potassium bromide or potassium iodide తో ఏదైతే తీసుకుంటాం. ఇప్పుడు సోడియం బ్రోమైడ్ తీసుకుంటే ఆల్కైల్ బ్రోమైడ్ ఫామ్ అవుతుంది, అదే సోడియం అయోడైడ్ తీసుకుంటే ఆల్కైల్ అయోడైడ్. అంటే ఇక్కడ క్లోరో గ్రూప్ అనేది రీప్లేస్ చేస్తుంది అయోడిన్ కానీ బ్రోమో గ్రూప్ కానీ. దట్ ఈస్ ద రియాక్షన్ విత్ హ్యాలైడ్స్. హ్యాలైడ్స్ అంటే NaBr, NaI, KBr, KI ని హ్యాలైడ్స్ అంటాము. The next one reaction with metals. ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేటి సోడియం మెటల్ తో రియాక్షన్ జరిపి ఆల్కేన్స్ ఫామ్ అవుతాయి. ఈ రియాక్షన్ ఏమంటామంటే వుడ్స్ రియాక్షన్ అంటాము. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. R bond R plus NaX 2 moles of alkyl halides తీసుకుంటాం. 2Na. Alkyl halides reacts with sodium metal in presence of dry ether to form a higher alkanes. That is called E reaction ఏమంటాము Woods reaction. Woods reaction. R bond X, that is a alkyl halides. Alkyl halides reacts with sodium metal in presence of dry ether to form a alkanes. That is called Woods reaction. The next one Woods Fittig reaction ante R bond X reacts with sodium metal and aryl halides to form a aryl alkyl benzene. That is called Na. ఇక్కడ కూడా క్లోరిన్ తీసుకుంటే 2 NaCl.
వుడ్స్ ఫిట్టింగ్ రియాక్షన్ అంటాము ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. వుడ్స్ ఫిట్టింగ్ reaction. So alkyl halide reacts with aryl halides and sodium metal in presence of dry ether to form a alkyl benzene. This reaction is known as Woods Fittig reaction. The next one, Fittig reaction. Aryl halides తీసుకొని aryl halides, 2 moles of aryl halides reacts with sodium metal in presence of dry ether to form a biphenyl. Biphenyl. This reaction is known as Fittig reaction. The next one, reaction with magnesium. Grignard reagent ante alkyl magnesium halide ni Grignard reagent antam. Grignard reagent. సో గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ ని ప్రిపేర్ చేయడానికి ఆల్కైల్ హ్యాలైడ్స్ రియాక్ట్స్ విత్ మెగ్నీషియం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ మెగ్నీషియం పౌడర్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు ఫార్మ్ ఏ ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్. That is called Grignard reagent. So alkyl halides reacts with magnesium powder in presence of dry ether to form a alkyl magnesium halide. This is called Grignard reagent. The next one, racemic mixtures. Racemic mixtures ante optical activity, optical active carbon, that means chiral center ఉన్న ఒక కార్బన్ ని తీసుకొని, అంటే chiral center అంటే 4 కార్బన్స్ కి 4 డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి. OH మైనస్, OH, CH3, C2H5, హైడ్రోజన్. సో ఈ కార్బన్ తో బైండ్ అయ్యింది, ఇది మిథైల్ గ్రూప్, ఇది ఇథైల్ గ్రూప్, OH గ్రూప్, హైడ్రోజన్ గ్రూప్. సో దీన్ని మనం కైరాల్ సెంటర్ అంటాము. అంటే 4 గ్రూప్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఇవి ఆప్టికల్ యాక్టివ్ నేచర్ ఉంటుంది, అంటే ఆప్టికల్ యాక్టివిటీ ఉంటుంది. అంటే కైరాల్ సెంటర్ ఉన్న ఆప్టికల్ యాక్టివిటీ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్ అండ్ సూపర్ ఇంపోజిబుల్ గా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఇలా కైరాల్ సెంటర్ ఉండి వాటి యొక్క 4 డిఫరెంట్ గ్రూప్స్ ప్లేన్ పోలరైజర్ లైట్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. మనం అది ఎలా చెప్తాము అంటే అటామిక్ నంబర్ ని బేస్ చేసుకొని చెప్తాము. సో ఆక్సిజన్ కార్బన్, ఇది ఆక్సిజన్ తో బైండ్ అయింది, ఇది కార్బన్, ఇది హైడ్రోజన్, ఇది కార్బన్. సో ఇక్కడ చూస్తే ఆక్సిజన్ యొక్క అటామిక్ నంబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికి ఇస్తాం. సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఇది మిథైల్ గ్రూప్, ఇది ఇథైల్ గ్రూప్, అంటే మాలిక్యులర్ వెయిట్ అనేది ఇథైల్ గ్రూప్ కి ఎక్కువగా ఉంటుంది. సెకండ్ వన్. థర్డ్ వన్, ఫోర్త్ వన్, హైడ్రోజన్ అటామిక్ నంబర్ చాలా తక్కువ కాబట్టి, అటామిక్ వెయిట్ తక్కువ కాబట్టి ఫోర్త్ ప్రిఫరెన్స్. ఇప్పుడు ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అనేది 1, 2, 3 అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉంటే వాటిని డెక్స్ట్రో DR+ తో చూపిస్తాము. అదే విధంగా వీటి యొక్క అరేంజ్మెంట్స్ అనేటివి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఇలా ఉంటే వాటిని ఏమంటామంటే లీవో, LR మైనస్ చార్జ్ తో రిప్రజెంట్ చేస్తాము. వీటన్నిటిని కలిపి ప్లస్ ఆర్ మైనస్ గా రాస్తాము. +2 బ్యూటనోల్ ఇలా రాస్తాము. ఇలా రాసినప్పుడు వాటిని రెసిమిక్ మిక్చర్స్ అని అంటాము. ద నెక్స్ట్ వన్, రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్. సపోజ్ మనం ఇక్కడ SN2 రియాక్షన్స్ లో SN2 రియాక్షన్ అంటే ఆల్కైల్ హాలైడ్స్ అనేటివి ఆల్కహాల్స్ గా కన్వర్ట్ చేసినప్పుడు CH3, Br, C2H5, hydrogen, CH3, OH, C2H5, Br, CH3, OH, H. ఇక్కడ చూస్తే
ఇక ఆల్కైల్ హ్యాలైడ్ లో బ్రోమిన్ అనేది రైట్ సైడ్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఓహెచ్ మైనస్ కూడా అంటే బైండ్ అంటే ఇక్కడ కేఓహెచ్ తో రియాక్షన్ జరిపితే ఓహెచ్ అనేది బిఆర్ ని రీప్లేస్ చేసి ఓహెచ్ ఆల్కహాల్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఆల్కహాల్ గా కన్వర్ట్ అయినప్పుడు బ్రోమిన్ ఏ ప్లేస్ లో ఉందో ఎటు పక్క ఉందో అటు పక్కనే ఓహెచ్ వచ్చి బైండ్ అయితే వాటిని మనం రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అంటాము. రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్. అదే ఓహెచ్ మైనస్ అనేది ఇక్కడ బ్రోమిన్ అనేది రైట్ సైడ్ ఉంది, ఓహెచ్ మైనస్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ వచ్చింది. దీన్ని మనం ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అంటాం. ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్. ఓకే, ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే ప్రొడక్ట్స్ అనేటివి రిటెన్షన్ ఆఫ్ ఎటు సైడ్ అయితే న్యూక్లియోఫైల్ ఉందో అటు సైడే ఆ న్యూక్లియోఫైల్ వచ్చి బైండ్ అయితే వాటిని రిటెన్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అంటాము. అదే ఆపోజిట్ సైడ్ న్యూక్లియోఫైల్ వచ్చి బైండ్ అయితే వాటిని ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అంటాము. SN2 రియాక్షన్ లో ప్రొడక్ట్ అనేది ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఫామ్ అవుతుంది, ఎందుకంటే OH మైనస్ అనేది బ్యాక్ సైడ్ వచ్చి బైండ్ అవుతుంది కాబట్టి. ద నెక్స్ట్ వన్ ఎనాన్షియోమాస్. ఎనాన్షియోమాస్ అంటే ఆప్టికల్ యాక్టివ్ నేచర్ ఉన్న కాంపౌండ్స్ అనేటివి అంటే డెక్స్ట్రో లీవో అని చెప్పాను కదా ఇప్పుడు రెస్మిక్ మిక్చర్స్ అని. ఆ రెస్మిక్ మిక్చర్ లో కైరాల్ సెంటర్ ఉండి ఆ 4 డిఫరెంట్ గ్రూప్స్ అనేటివి ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్ డస్ నాట్ పాసిబుల్ ఇన్ సూపర్ ఇంపోజిబుల్ దట్ ఈస్ కాల్డ్ ఎనాన్షియోమాస్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే OH, hydrogen, CH3, C2H5. CH3, C2H5. సో ఇక్కడ చూస్తే ఈ టూ సబ్స్టాన్సెస్ అనేటివి ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్. హైడ్రోజన్ అనేది హైడ్రోజన్ కి, OH అనేది OH కి, CH3 C2H5 ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్ గా ఉంటాయి అండ్ సూపర్ ఇంపోజిబుల్. ఈ సబ్స్టాన్సెస్ తీసుకొచ్చి ఇలా పెట్టినప్పుడు ఏమవుతుంది, హైడ్రోజన్ దగ్గర OH వస్తుంది, OH దగ్గర హైడ్రోజన్ వస్తుంది. దట్ ఈస్ అ సూపర్ ఇంపోజిబుల్. అంటే మిర్రర్ ఇమేజెస్ గా ఉంటాయి అండ్ సూపర్ ఇంపోజిబుల్ గా ఉండకపోతే వాటిని మనం ఎనాన్షియోమాస్ అంటాము. ఈ రెండింటిని కూడా ఎనాన్షియోమర్స్ అంటాము. సో డెక్స్ట్రో లీవో రెస్మిక్ మిక్చర్స్ లో ఆ రెండు కూడా ఒకదానికొకటి ఎనాన్షియోమర్స్ గా ఉంటాయి అండ్ మిర్రర్ ఇమేజెస్ అండ్ డస్ నాట్ పాసిబుల్ ఇన్ సూపర్ ఇంపోజిబుల్. దీస్ ఆర్ కాల్డ్ ఎనాన్షియోమర్స్. ద నెక్స్ట్ వన్ అరైల్ హ్యాలైడ్స్. అరైల్ హ్యాలైడ్స్ అంటే బెంజీన్ రింగ్ పై హాలో గ్రూప్ ఉంటే వాటిని అరైల్ హ్యాలైడ్స్ అంటాము. సో అరైల్ హ్యాలైడ్స్ ప్రిపరేషన్ తీసుకుంటే ఫ్రిడెల్ క్రాఫ్ట్ క్లోరినేషన్ లో బెంజీన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ anhydrous AlCl3 aluminum trichloride reacts with chlorine to form a chlorobenzene ప్లస్ HCl. ఫ్రిడెల్ క్రాఫ్ట్ క్లోరినేషన్ అంటాము. ఈ ఫ్రిడెల్ క్రాఫ్ట్ క్లోరినేషన్ లో బెంజీన్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ anhydrous AlCl3 to form a chlorobenzene. అరైల్ హ్యాలైడ్స్ ప్రిపరేషన్ లో ఫస్ట్ వన్ ఫ్రిడెల్ క్రాఫ్ట్ క్లోరినేషన్. బెంజిన్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ anhydrous aluminum trichloride to form a chlorobenzene. This is the preparation of chlorobenzene. ప్రాపర్టీస్ చూస్తే ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేటివి R-bond-X అరైల్ హ్యాలైడ్స్. ఆల్కైల్ హ్యాలైడ్స్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేస్తాయి. అదే అరైల్ హ్యాలైడ్స్ అనేటివి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేయవు. ఎందుకంటే ఇక్కడ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అని ఎప్పుడు జరుగుతుందంటే ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్ బ్రేక్ అయ్యి ఇంకో అనదర్ ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్ అనేది బైండ్ అవ్వాలి. ఇక్కడ చూస్తే క్లోరో గ్రూప్ పైన లోన్ పైర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ లోన్ పైర్డ్ ఎలక్ట్రాన్స్ అనేటివి రెస్మిక్ మిక్చర్స్ లో డబుల్ బాండ్స్ అనేటివి డీలోకలైజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే
double bond Cl plus minus charge. Next one, double bond Cl plus minus charge. Another step లో మైనస్ చార్జ్ అనేది ఇలా పుల్ అవుతుంటుంది. double bond Cl plus minus charge. double bond Cl minus. సో క్లోరోబెంజిన్ ఇక్కడ న్యూక్లియోఫిలిక్ నేచర్ ఏమవుతుంది, డీలోకలైజ్ అవుతుంది బెంజినింగ్ లో, అందుకే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేటివి జరగదు. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అదే ఆల్కైల్ హ్యాలైడ్స్, ఇక్కడికి వచ్చేసరికి sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్, అదే ఆల్కైల్ హ్యాలైడ్స్ లో sp3 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఉంటుంది. అందువల్ల కార్బోకాటియన్ ఫామ్ అవడం వలన అనదర్ న్యూక్లియోఫైల్ అనేది యాడ్ అవుతుంది. దట్స్ వై ఇక్కడ అరైల్ హ్యాలైడ్స్ లో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అనేటివి జరగవు. అదే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ చూస్తే, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ లో కూడా ఇక్కడ ఆర్థో పారా పొజిషన్స్ లో, ఇక్కడ ఆర్థో మెటా పారా బెంజీన్ రింగ్ పై దీని ఆర్థో పారా మెటా పొజిషన్స్ అంటాము. సో ఆర్థో పారా మెటా పొజిషన్స్ లో ఉంటాయి కాబట్టి ఇక్కడ క్లోరో సబ్స్టిట్యూషన్ ఉండేవి ఆర్థో పొజిషన్ లోను, పారా సబ్స్టిట్యూషన్ మాత్రమే జరుగుతుంది. సో ఎలక్ట్రోఫిలిక్ అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ స్పీసీస్ అనేది ఆర్థో పొజిషన్ లోను, పారా పొజిషన్స్ లోను బైండ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఫ్రిడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్స్, ఫ్రిడెల్ క్రాఫ్ట్ అసైలేషన్స్ రియాక్షన్స్ చూస్తే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ అన్హైడ్రస్ అల్యూమినియం ట్రైక్లోరైడ్ తో, సో క్లోరోబెంజిన్ అనేది 2 ప్రొడక్ట్స్ అనేటివి ఫామ్ అవుతాయి. క్లోరోబెంజిన్ రియాక్ట్స్ విత్ మిథైల్ క్లోరైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ అన్హైడ్రస్ AlCl3 టు ఫార్మ్ ఏ 2-chlorotoluene. 2 ప్రొడక్ట్స్ అనేటివి ఫామ్ అవుతాయి. 4-chloro, కానీ మేజర్ ప్రోడక్ట్ ఏదంటే 4-chlorotoluene. దట్ ఈస్ ద ఫ్రిడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్. అదే ఫ్రిడెల్ క్రాఫ్ట్ నైట్రేషన్ రియాక్షన్ లో HNO3 in presence of H2SO4 to form a NO2 plus NO2. Major product is paranitro-chlorobenzene. ఇలా సేమ్ ఇదే విధంగా ఫ్రిడెల్ క్రాఫ్ట్ సల్ఫోనేషన్ అండ్ ఫ్రిడెల్ క్రాఫ్ట్ నైట్రేషన్, ఫ్రిడెల్ క్రాఫ్ట్ అసైలేషన్, ఎసిటోఫినోన్ అనేది ఫామ్ అవుతుంది. ఎసిటోఫినోన్ లో కూడా 4th ప్లేస్ లో అంటే పారా పొజిషన్స్ లో సబ్స్టిట్యూషన్స్ అనేటివి మేజర్ ప్రొడక్ట్ గా ఫామ్ అవుతాయి. దీస్ ఆర్ ద ఫ్రిడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ ఆఫ్ క్లోరోబెంజిన్. థ్యాంక్ యూ.